అండర్స్టాండింగ్స్ కొరవడుతూ ఉన్నాయి. మనుషుల మధ్య రిలేషన్స్ దెబ్బతింటూ ఉన్నాయి. బంధాలు అనుబంధాలు ఎంతగా దిగజారుతూ ఉన్నాయో చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు. ఆర్థిక తగాదాలు, ఆస్తి వివాదాలతో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతూ ఉన్నాయి. ఆత్మీయతకు బదులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుని సభ్య సమాజం తలదించుకునేలా చేస్తూ ఉన్నారు. అందుకు నిదర్శనమే ఇప్పుడు మీరు చూడబోయే సాడ్ ఇన్సిడెంట్. ఉమ్మడి కుటుంబాలు పతనమైన తర్వాత బంధాలకు అర్థాలు మారిపోయాయి. మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలుగా మారిపోయాయి. నా అనుకున్న వాళ్లే ఆస్తి డబ్బు యావ ఆవహించి వికృతంగా ప్రవర్తిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ సభ్య సమాజంలో తలదించుకునేలా చేస్తున్నారు. ఇతను ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి, ప్రాపర్ కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బ్రాహ్మణపల్లి. గోపాల్ రెడ్డి ప్రమీల దంపతుల కుమారుడు. కొద్ది రోజులుగా సోదరుడు భూమిరెడ్డితో గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి పంపకాల్లో భాగంగా తల్లి ప్రమీల తన ఇద్దరు కొడుకులకు చెరో 5 ఎకరాలు పంచిచ్చింది. అయితే 15 తులాల బంగారం మాత్రం తన పెద్ద కొడుకు భూమిరెడ్డికిచ్చింది. అప్పట్నుంచి శ్రీనివాస్ రెడ్డి రగిలిపోయాడు. మరదలు సునీతపై కక్షగట్టి లైంగికంగా వేధిస్తున్నట్ట. ఈ క్రమంలోనే పొలంలో పనులు చేస్తున్న సునీతపై దాడి చేసి వివస్త్రం చేశాడు. గమనించిన స్థానికులు అతని బారి నుంచి కాపాడారు. శ్రీనివాస్ రెడ్డి నిర్వాకం అక్కడున్న వాళ్లందరినీ అవాక్కయ్యేలా చేసింది. తనకు జరిగిన అన్యాయాన్ని వీణవంక పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అయితే అక్కడ న్యాయం జరగకపోవడంతో హెచ్ఆర్సీని ఆశ్రయించింది. తన బావ తనపై అత్యాచార యత్నం చేశాడని చెప్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొందామె. మా ఆయన వల్ల మా బావ నన్ను బట్టలు వేసి అత్యాచారానికి గురి చేసి చంపడానికి ప్రయత్నించింది. తోటి మహిళలందరూ ముందుకు వచ్చి చెప్తా ఉంటే ఎస్సీ దామోదర్ రెడ్డి ఆ మహిళలను కూడా బెదిరించారు. నేను చూసినామని చెప్తా ఉంటే ఆ అమ్మాయిని అంత బట్టలు వేసి కొడతా ఉండి అట్లా చంపడానికి ప్రయత్నిస్తే మీరు కూడా కాదు, మీ బట్టలు కూడా రావాలని వాళ్ళని బెదిరించారు ఆడవాళ్ళని. ఆ తర్వాత మేము మళ్ళీ సిపి గారిని కలిస్తే సిపి గారికి ఫోన్ చేస్తే సిపి గారు యాక్షన్ తీసుకున్నాం నాతో చెప్పి పంపించాను. కానీ అప్పటికి కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సునీత ఫిర్యాదుపై స్పందించిన హెచ్ఆర్సీ సెప్టెంబర్ 25లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని కరీంనగర్ సిపి కమలాసన్ రెడ్డిని ఆదేశించింది. అటు బాధ్యుడిపై నిర్భయ లాంటి కేసు నమోదు చేయకుండా పోలీసులు నిర్లక్ష్యం వహించడమేంటని ప్రశ్నించారు అమ్ము స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు సునీత. పోలీసులు అనే వాళ్ళు మహిళలకు ఏదైనా ఇబ్బంది జరిగితే అక్కడికి వచ్చి ఏదో కొంత సహాయం చేయాలి. కానీ ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ అలా లేదు. ఇలాంటి దుర్మార్గంగా ఎవిడెన్స్ కూడా ఉన్నది వీళ్ళ దగ్గర. వాడు ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేసిందంటే అసలు పొలం దగ్గర అంత చెప్పరాకుండా అంత ఘోరంగా బట్టలు విప్పడం అలాంటివి చేసిండు. అలాంటి వ్యక్తికి ఈ కేసులో మాత్రం మేము కోరుకునేది ఏంటంటే ఇలాంటి సంఘటనలు ఇంకా పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈమె విషయంలో తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా అతనికి నిర్భయ కేసు కింద పెట్టాలి. ఎందుకంటే ఇంకొకరు కూడా ఇట్లాంటి సంఘటనలు చేయకుండా ఉంటుందనేది మా ఉద్దేశం. హెచ్ఆర్సీకి సునీత ఫిర్యాదుపై ఎస్ఐ వివరణ కోరగా ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదన్నారాయన. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపామని చెప్పుకొచ్చారు. బ్రాహ్మణపల్లి ఆమ్లెట్ ఆఫ్ రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆమె పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు అందిన వెంటనే మేము దీనిపైన 354B నిర్భయ, తర్వాత సెల్ ఫోన్లో వీడియోలు తీసి వాట్సాప్ మరియు ఫేస్బుక్లో పెడతామని బెదిరించినందుకు ఐటీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం కూడా మేము కేసు నమోదు చేసినాం. ఇటు కేసు విచారణలో భాగంగా గ్రామానికి వెళ్ళి సాక్షులను విచారించిన పిదప మేము నిందితులను కూడా 8వ తారీఖు రోజు అరెస్ట్ చేసి కోర్టుకు కూడా పంపించడం జరిగింది. పోలీసులు సకాలంలో న్యాయం చేస్తే తాము హెచ్ఆర్సీకి ఎందుకు వెళ్తామని ప్రశ్నిస్తున్నారు బాధితులు. వీణవంక ఎస్ఐ కావాలనే నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి వికృత చర్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తగాదాలుంటే సోదరుడితో చూసుకోవాలి గాని ఆడవాళ్ల జోలికి రావడమేంటని ప్రశ్నిస్తున్నారు. అతనిపై నిర్భయ లాంటి కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.